शत्रु का मुकाबला करने के सिवाय असाधारण वीरता के लिए कीर्ति चक्र। लांस नायक मीनाक्षी सुंदरम ए, तोपखाना रेजिमेंट 34 राष्ट्रीय राइफल्स। మృత్యువు బుల్లెట్ రూపంలో ముఖంపైకి దూసుకొస్తున్నా కనురెప్ప కూడా వాల్చని వాడు అతను. ఒంట్లో రక్తం నిలువెల్లా కారుతున్నా శత్రువు గుండెల్లో వణుకు పుట్టించేవాడతను. ప్రాణం పోతుందని తెలిసినా సరిహద్దుల్లో శత్రువు తల తెగ నరకడానికి క్షణం కూడా ఆలోచించని పౌరుషం తనది. అదే పౌరుషంతో మరణాన్ని సైతం వెక్కిరించిన వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం లాన్స్ నాయక్ మీనాక్షీ సుందరం. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఈ సింహం భారత సైన్యంలోని రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీకి చెందిన 34వ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో దేశ సరిహద్దులను కాపాడుతున్నాడు. చరిత్ర పుస్తకాల్లో వీరుల గురించి చదవడం కాదు, కళ్ళెదుటే నడిచే ఒక సజీవ వీర గాథ మన మీనాక్షీ సుందరం. మీనాక్షీ సుందరం స్టోరీ తెలుసుకునే ముందు ఆయన చూపిన ధైర్య సాహసాలకు గాను కామెంట్లో సెల్యూట్ అని రాయండి. అది జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా. చలి వణికిస్తోంది, చీకటి ముసురుకొంటోంది. కొందరు కరుడగట్టిన ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో మీనాక్షీ సుందరం టీం రంగంలోకి దిగింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా ఉగ్రవాదుల వైపు నుండి బుల్లెట్ల వర్షం కురిసింది. భారత జవాన్లు కూడా అంతే ధీటుగా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ శత్రువుల వ్యూహాన్ని దెబ్బతీయడానికి మన సైనికులు వేర్వేరు బృందాలుగా విడిపోయారు. మీనాక్షీ సుందరం తన చిన్న టీంతో భారీ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల వైపు దూసుకెళ్లాడు. ఉగ్రవాదుల దగ్గర అత్యాధునిక ఆయుధాలున్నాయి. వాళ్లు పైచేయి సాధించడానికి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు. అంతేకాదు మన వైపు ఉన్న కొందరు సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఆ ఉగ్రవాద ముఠా నాయకుణ్ణి మట్టుపెడితేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుందని మీనాక్షీ సుందరం గ్రహించాడు. అడుగు ముందుకు వేశాడు. ఆయన సాహసాన్ని గమనించిన ఉగ్రవాదులు ఆయననే టార్గెట్ చేస్తూ మూకుమ్మడిగా అటాక్ చేశారు. అప్పుడే ఒక తూట మీనాక్షీ సుందరం ముఖాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లింది. మరొక బుల్లెట్ ఆయన కుడి భుజంలోకి దిగింది. ఒక్కసారి ఊహించుకోండి, నోటి నుండి, ముఖం నుండి, భుజం నుండి రక్తం ధారలుగా కారుతోంది. తీవ్రమైన రక్తస్రావం వల్ల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. శరీరం నిస్సత్తువగా మారి కింద పడిపోయే పరిస్థితి. సాధారణ మనిషైతే అక్కడికక్కడే కూలిపోయేవాడు. కాని ఆయన లోపల ప్రవహిస్తున్నది సాదా సీదా రక్తం కాదు, దేశభక్తి అనే లావా. ఆ నరకప్రాయమైన నొప్పిలోనూ ఆయన మనసులో అనుకునేది ఒక్కటే: ఇక్కడ నేను పడిపోతే ఈ ఉగ్రవాదులు తప్పించుకుంటారు. అది నా దేశ భద్రతకే ముప్పు. బ్రతికినా చచ్చినా వీళ్లను వదిలేది లేదు. అంతే. ఆ శారీరక నరకాన్ని తన మనోధైర్యంతో జయించి గాయపడిన సింహల్లా మీనాక్షీ సుందరం నోటి నుండి రక్తం కారుతున్నా సరే ఉగ్రవాదుల మీదకి లంఘించాడు. తన తోటి సైనికులను ఉత్సాహపరుస్తూ శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆయన చూపిన ఆ ఊహించని రౌద్ర రూపానికి ఉగ్రవాదులు వణికిపోయారు. మీనాక్షీ సుందరం జరిపిన అల్టిమేట్ కౌంటర్ అటాక్లో ఒక కరుడగట్టిన ఉగ్రవాది అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దాంతో మిగిలిన ముఠా విలవిలలాడిపోయింది. ఆయన చూపిన ఆ అసమాన ధైర్యం, ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం అక్కడ యుద్ధ వాతావరణాన్ని మార్చేసింది. చావు అంచుల్లో ఉండి కూడా ఆయన పోరాడిన తీరు తోటి సైనికుల్లో నరనరాన కొత్త రక్తాన్ని ఎక్కించింది. ఫలితంగా ఆ ఆపరేషన్ 100% సక్సెస్ అవడమే కాకుండా ఎందరో తోటి సైనికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. లాన్స్ నాయక్ మీనాక్షీ సుందరం చేసిన ఈ అసాధారణ త్యాగానికి, అత్యున్నత శౌర్యానికి గాను భారత ప్రభుత్వం దేశంలోనే 2వ అత్యున్నత శాంతికాల గ్యాలంట్రీ అవార్డైన కీర్తి చక్రతో గౌరవించింది. అందుకుంటున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దేశ అగ్రశ్రేణి సైనిక కమాండర్లు లేచి నిలబడి మీనాక్షీ సుందరంకు సెల్యూట్ చేశారు. మీనాక్షీ సుందరం స్టోరీ మనకు నేర్పే పాఠం ఒక్కటే: జీవితంలో సమస్యలు ఎంత పెద్దవైనా, నిన్ను కుంగదీసే గాయాలు ఎదురైనా నీ లక్ష్యం వైపు అడుగువేయడం ఆపొద్దు. ముఖంలోకి బుల్లెట్ దూసుకెళ్లినా శత్రువును వదల్లేదు ఆయన. మరి నీ లక్ష్యాన్ని నువ్వు వదిలేస్తావా? నీలోని సింహాన్ని నిద్రలేపు, విజయం వైపు దూసుకుపో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.